డీమార్ట్ పరిచయం అవసరం లేని పేరు ఈ పేరు. తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అని అంటే అందరూ డీమార్ట్ పేరునే చెప్తుంటారు. ప్రతి కుటుంబం కూడా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను ఇక్కడే కొనడానికి ఇష్టపడుతుంటారు. అయితే అసలు డీమార్ట్లో వస్తువులు ఇంత తక్కువ ధరకి రావడానికి గల కారణాలేంటి అండ్ డీమార్ట్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, దీనిని ఎప్పుడు ఎక్కడ ఎలా స్థాపించారు, డీమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ దీనిని ఎలా ప్రారంభించి ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేయగలుగుతున్నారు, ఆయన జీవితంలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రాధాకిషన్ దమానీ జూలై 12, 1955లో ఇండియాలోని రాజస్థాన్లోని బికనీర్లో జన్మించారు. ఈయన బాల్యమంతా ముంబైలోని ఒక సింగిల్ రూమ్ అపార్ట్మెంట్లో కొనసాగింది. ఇతను ముంబై విశ్వవిద్యాలయంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ అయి 1 year తర్వాత ఆ కోర్సును డిస్కంటిన్యూ చేశాడు. ఇలా మధ్యలో చదువు మానేయడానికి కారణం తన తండ్రి మరణం. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు దమానీ మీద పడ్డాయి. బతుకుదెరువు కోసం కొన్ని ఉద్యోగాలు చేసిన తర్వాత వాటిని విడిచిపెట్టి స్టాక్ మార్కెట్ మీడియేటర్గా కొన్నాళ్ళు పనిచేశాడు అండ్ ఇన్వెస్టర్గా కూడా మారాడు. అటు తరువాత ఆయన శ్రీకాంతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3 ఆడపిల్లలు పుట్టారు. ఇక ఈయన 1990 ప్రాంతంలో ఈయన ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో ఎక్కువ లాభాలు వచ్చాయి. ఇలా కొంత డబ్బు కూడబెట్టిన తర్వాత 1999లో ఈయన మొట్టమొదటిసారిగా నేరూరులో ఆప్నా బజార్ అనే పేరుతో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ను స్టార్ట్ చేశాడు. కానీ దీనిలో ఆయన అనుకున్న విజయాన్ని సాధించలేక నష్టాలు రావడంతో ఆ స్టోర్ను త్వరగానే క్లోజ్ చేసేశాడు. అయితే ఈ నష్టాన్ని ఆయన లెక్క చేయకుండా ఇక స్టాక్ మార్కెట్ను 2000వ సంవత్సరంలో విడిచిపెట్టి 2002వ సంవత్సరంలో ముంబైలోని పోలైలో మొట్టమొదటి డీమార్ట్ స్టోర్ను స్థాపించాడు. ప్రారంభించిన కొద్ది సంవత్సరాలకే ఎంతో ఎక్కువ వ్యాపారం జరుగుతుండటంతో 2010వ సంవత్సరానికల్లా 25 స్టోర్స్ను ఓపెన్ చేశాడు. 2020లో తను 16.5 బిలియన్ల నికర విలువతో 4వ అత్యంత ధనికులలో ఒకరిగా చేరాడు. అప్పుడు ప్రపంచ బిలియనర్లలో అతను 117వ స్థానంలో ఉండేవాడు. తరువాత 2 సంవత్సరాలకే అంటే 2022లో 117వ స్థానం నుండి 87వ స్థానానికి ఎదిగారు. అక్టోబర్ 2024 నాటికి దమానీ కుటుంబం ఇండియాలోనే 100 మంది అత్యంత ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో నిలిచారు. ఈ విధంగా ప్రారంభించిన డీమార్ట్ 2025 మార్చి నాటికి 415 స్టోర్స్ను ఇండియా మొత్తం కలిగి ఉంది. అయితే ఇంత గణనీయమైన విజయానికి ఒకటే కారణం, అదే చౌకగా వస్తువులు లభించడమే. ప్రజలంతా కూడా ఎక్కడ తక్కువగా వస్తువులు లభిస్తే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఈ స్ట్రాటజీయే డీమార్ట్ ఇంతగా ఎదగడానికి సహాయపడిందని చెప్పొచ్చు. అయితే ఇంత తక్కువ ధరకు డీమార్ట్లో వస్తువులు ఎలా లభిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. డీమార్ట్ తన ఉత్పత్తులను తక్కువ ధరకు అందించడానికి అనేక వ్యూహాలను ఉపయోగిస్తుంది. ఆ పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిలో నెంబర్ 1, తక్కువ నిర్వహణ ఖర్చు. డీమార్ట్ తక్కువ నిర్వహణ ఖర్చుతో స్టోర్స్ను నిర్వహిస్తుంది. వారు అద్దె స్థలాలకు బదులుగా సొంత స్థలాల్లో లేదా లీజ్కి తీసుకున్నటువంటి స్థలాల్లో దుకాణాలను నిర్మిస్తారు అండ్ ఉద్యోగులను కూడా అవసరమైనంత వరకే నియమిస్తారు. ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోరు. ఒకవేళ అవసరం లేకపోయినా సరే ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకుంటే వారికి ఇచ్చే జీతాలు కూడా ఎక్కువగా ఉండవలసి వస్తుంది. అందుకే డీమార్ట్లో వర్క్ చేసే స్టాఫ్ ఎంతమంది అవసరమో అంతమందిని మాత్రమే తీసుకుంటారు. నెంబర్ 2, వినియోగదారుడికి నేరుగా అమ్మడం. డీమార్ట్లో లభించే ప్రోడక్ట్స్ తయారీదారు నుండి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు డైరెక్ట్గా అందిస్తుంది. ఇలా చేయడం వల్ల మధ్యవర్తులు ఎక్కువగా ఉండరు. సో ప్రోడక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. నెంబర్ 3, తక్కువ ధరల ఉత్పత్తులు. డీమార్ట్ తన సొంత బ్రాండ్ వస్తువులను తయారు చేస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇతర బ్రాండ్ల కంటే తక్కువకు వస్తువులు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. నెంబర్ 4, బల్క్ ప్రోడక్ట్స్. డీమార్ట్లో లభించే ఏ ప్రోడక్ట్ అయినా సరే బల్క్గా ఒకేసారి పర్చేజ్ చేసి వాటిని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ మొత్తంలో సరుకును కొనడం వల్ల బ్రాండ్స్ కూడా అందరికంటే తక్కువ ధరకు డీమార్ట్ ప్రోడక్ట్ను సెల్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరి కొనుగోళ్లు నిత్యం జరుగుతూనే ఉంటాయి కాబట్టి వీరితో వ్యాపారం చేయడానికి అనేక బ్రాండ్ అంగీకరిస్తున్నాయి.
ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే డీమార్ట్ ఏ వస్తువులను పర్చేజ్ చేసినా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లిస్తుంది. అప్పుగా ఇవ్వమని ఏ బ్రాండ్ను కోరదు. ఇలా చేయడం వల్లే డీమార్ట్తో అనేక బ్రాండ్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ విధమైన కొలాబరేషన్స్ వల్ల కూడా డీమార్ట్లో వస్తువులు తక్కువకు లభిస్తూ ఉంటాయి. వీటితో పాటుగానే కొంత మొత్తం పబ్లిసిటీని కూడా చేస్తుంది అండ్ ఆన్లైన్లో కూడా ప్రోడక్ట్స్ను అమ్ముతూ ఉంటుంది. స్టోర్ యొక్క నిర్వహణలకు కూడా ఎక్కువ ఖర్చు చేయదు. ఈ విధమైన కారణాలను బట్టే డీమార్ట్ వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ఇంతే. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.